విశాఖపట్నం ఉదంతం కొత్త మలుపులు తిరుగుతోంది. విశాఖపట్నం నుండి ముస్సోరి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి కేసులో వాళ్ళ నాన్న అమ్మ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం విశాఖలో ఒక ఎత్తు అయితే, వాళ్ళు ముస్సోరిలో కంప్లైంట్ ఇవ్వన్నారు. ఎందుకంటే మృతదేహం అక్కడ కాబట్టి, పోస్ట్ మార్టం అక్కడ జరిగింది కాబట్టి అక్కడే స్పష్టత రావాల్సి ఉంటుందని 11 పాయింట్లతో సుధాకర్ వాళ్ళ తండ్రి, రాధా గాయత్రి తండ్రి ముస్సోరి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పెళ్ళైనప్పటి నుంచి కూడా తన అల్లుడు వేధిస్తున్నాడని, అట్లాగే ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు పెట్టాడని, అలాగే ట్రాకర్ పెట్టాడు, మమ్మాయితో వీడియో కాన్ఫరెన్సులు పెట్టి పక్కన ఎవరున్నారన్నది ఆరా తీసి వేధిస్తుండేవాడు. అలాగే నిన్న కూడా పుణ్యక్షేత్రాలకని చెప్పి వచ్చి ముస్సోరి వచ్చారు, మాకు చెప్పలేదు అన్నటువంటిది. అలాగే మద్యం సేవించిన తర్వాత అమ్మాయి చనిపోవడానికి అమ్మాయి అనారోగ్యవంతురాలు కాదు అని చెప్పడం, ఇదంతా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హత్య కేసు నమోదు చేశారు శ్రీచరణ్ మీద. అదే సందర్భంలో పోస్ట్ మార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక బ్రెయిన్ డెడ్ లేకపోతే బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యి చనిపోయింది అంటే కనుక ఈ కేసు పక్కకి వెళ్ళిపోతుంది. లేదు అంటే కనుక ఈ కేసులో ఇక ప్రొసీడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యాక్షన్కి అప్పుడు ఇతన్ని అరెస్ట్ చేసి ముస్సోరిలో జైల్లో పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.